ఈ వీడియోలో మనము భారీగా గవర్నమెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సో మీరు వింటున్నది నిజమే, కరెక్టే. సో అసలు ఏంటి ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతుందా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవాలి. భారీగా గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ లో సారాంశం ఏంటి అంటే గవర్నమెంట్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ లో ఒక మంచి ప్యాకేజ్, ఆల్మోస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ 56 నుంచి ఆల్మోస్ట్ 1,77,000 వరకు బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ని బట్టి, దీన్ని బట్టి ఈ బేస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ అసలు ఏంటి, ఈ వీడియో సైబర్ సెక్యూరిటీ ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు చూడండి, సైబర్ సెక్యూరిటీ కొత్తగా ఎవరైనా కోర్సు తీసుకోవాలి అనుకున్న ఆలోచన వాళ్ళు చూడొచ్చు, అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి, ఒక యూనిక్ గా థింక్ చేయాలి అనే వాళ్ళు చూడొచ్చు. గవర్నమెంట్ లో ఒక ప్యాషనేట్ గా పోలీస్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ పోలీస్ జాబ్ ఫుల్ గా ట్రై చేసి గవర్నమెంట్ జాబ్ రాకపోయినా వీళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. నేను యాక్చువల్లీ ఈ ఒక నోటిఫికేషన్ చూసాను. నోటిఫికేషన్ ఏంటి అంటే కొన్ని జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఏ ఆర్గనైజేషన్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది, ఇండియా CART టీమ్ ఒకటి ఉంటుంది. ఆ టీమ్ లో ఈ సైంటిస్ట్ ఈ జాబ్స్ అనేవి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, డేటా సైన్స్ విత్ AI జాబ్స్ రిలేటెడ్, ఇవన్నీ కూడా చూశాను. అయితే దీంతో పాటు అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది నేను ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళి సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అదే విషయాన్ని ఇంకా కొంచెం డీప్ గా నేను అనలైజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇలా అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఈ CART అంటే ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అసలు ఏం చేస్తుంది CART అనేది అని చూస్తే కీ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూస్తే ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ మేనేజింగ్ మిటిగేటింగ్ సైబర్ అటాక్స్, హ్యాకింగ్, డేటా బ్రీచెస్, ఇష్యూయింగ్ టైమ్లీ సెక్యూరిటీ గైడ్ లైన్స్, వనరబిలిటీ అండ్ ప్రివెన్షన్ ప్యాచెస్ ఫర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్, అండ్ ఫోరెన్సిక్ అండ్ కోఆర్డినేషన్, ట్రాకింగ్ డిజిటల్ థ్రెట్స్ అండ్ కొలాబరేటింగ్ విత్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇది మెయిన్ గా ఇది చేసే వర్క్స్. అంటే మనం ఇక్కడ మాట్లాడితే అంటే ఈ మొత్తం కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, గవర్నమెంట్ సంబంధించి, దేశానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా కదా, కమింగ్ డేస్ లో ఈ మాట నేను చెప్తున్నాను, కావాలంటే ఇది ఇట్లానే పెట్టుకోండి. పోలీస్ ఉద్యోగాల కంటే కూడా, అంటే రెగ్యులర్ మనం అయితే పోలీస్ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ కాప్స్ అనే వాళ్ళే కమింగ్ డేస్ లో ఎక్కువ రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ జరగబోతుంది. దిస్ ఈస్ ద రియాలిటీ. అయితే ఇక్కడ ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఈ జాబ్స్ ఏంటి అనేది అప్లై చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సో కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ రిలేటెడ్ 83 ఉన్నాయి, డేటా సైన్స్ 25 ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే గేట్ స్కోర్ ఆధారంగా తీసుకుంటారు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అయితే ఇక్కడ ఇది ఒక్కటే కంపెనీ ఉందా, మీరు భలే ఉన్నారు, ఈ ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ లో భారీగా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ వచ్చేస్తాయి అని అంటున్నారు. కాదు, దానికి కొంచెం డీప్ గా మనం వెళ్తే మనందరూ తెలుసు కదా, రా ఏజెంట్స్ అంటా ఉంటారు కదా. అదే మన నేషనల్ అడ్వైజర్ ఉన్నారు కదా అజిత్ దోవల్ గారు, రా ఏజెంట్. ఇలా మనం రీసెంట్ గా చూసాం కదా ఒక మూవీ దురంధర్. సో అంటే రా డిపార్ట్మెంట్ మనందరికి ఐడియా ఉంది కదా. సో దాంట్లో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లో కూడా, తర్వాత DRDO డిఫెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో, దీంట్లో కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్ అనే వాళ్ళు ఉన్నారు. NTRO నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఉన్నారు. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అని సపరేట్ ఉంది, ఎక్స్క్లూజివ్ గా దే వర్క్ ఆన్ సైబర్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ CART మనందరికి తెలుసు. NIC, I4C ఏంటి అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో దీంట్లో అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ మనం చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో మనకు తెలుసు కదా, IBలో కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత స్టేట్ పోలీస్ సైబర్ సెల్స్ అండ్ CBI. ఇదంతా కూడా అంటే నాట్ ఓన్లీ ఒక సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా హ్యూజ్ డిమాండ్ రాబోతా ఉంది. దిస్ ఈస్ ద రియాలిటీ. నాట్ ఓన్లీ ప్రైవేట్ జాబ్స్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీలోనే కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ సరిగ్గా సైబర్ సెక్యూరిటీ కరెక్ట్గా నేర్పించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువనే ఉన్నారని చెప్పొచ్చు. సో నేను బేసికల్లీ ఈ నోటిఫికేషన్ని సైవేరో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో ఎప్పుడు కూడా హ్యాకథాన్స్, ఇంటర్నేషనల్ సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఎక్కడ ఈవెంట్ జరిగిన వెళ్ళే పర్సన్ నాకు తెలుసు. ఆ పర్సన్ పేరు ఉదయ్ సారు ఒకసారి స్టేటస్ పెట్టారు రీసెంట్గా. స్టేటస్ ఇట్లాంటి మల్టిపుల్ స్టేటస్లు పెడతా ఉంటే ఈ స్టేటస్ పెట్టినప్పుడు అంటే ఏంటి సార్ దాని గురించి డిస్కస్ చేశాను నేను. సైవేరో అనేది ఒక ఇన్స్టిట్యూట్ విచ్ ప్రొవైడ్స్ ఎక్స్క్లూజివ్గా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్ గా
ఎక్కడ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఈవెంట్స్ జరిగినా కానీ అటెండ్ అవుతూ ఉంటారు. దుబాయ్లో వెళ్ళున్నారు, తర్వాత మల్టిపుల్ హ్యాకథాన్స్ కూడా సైబర్లో కండక్ట్ చేస్తున్నారు. చాలా ఒక రియల్గా ఒక కంట్రీకి సైబర్ అటాక్ జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు సైబర్లో. అండ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ సైబర్ సెక్యూరిటీకి ఆన్ క్యాంపస్ తీసుకురాగలిగిన వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ సైబర్. అండ్ దీనికి సంబంధించి ఈ సైబర్ సెక్యూరిటీకి ఇంత డిమాండ్ ఉంది. ఎక్కడ నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ సైబర్లో మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్, చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ, ట్రైనరు. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే రెగ్యులర్ క్లాసెస్, డౌట్స్ క్లియరెన్స్ చేయడానికి దానికి ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. అండ్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ తీసుకురాగలిగిన సైబర్ సెక్యూరిటీలో కూడా జనరల్గా నార్మల్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ చాలా కష్టంగా తీసుకుంటారు. బట్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ తీసుకురాగలిగిన ఏకైక ఇన్స్టిట్యూట్ అయితే సైబర్, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత రెగ్యులర్ హ్యాకథాన్స్, రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు, డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. మల్టిపుల్ సెక్టార్స్ లో ఎప్పటికప్పుడు వీళ్ళకి ఎక్స్క్లూజివ్ గా ప్లేస్మెంట్ టీమ్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకటే విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఏఐతో సమానంగా కాదు, ఏఐ కంటే ఇంకా ఎక్కువగా కంపెనీస్కి కానీ గవర్నమెంట్కి కానీ నీడ్ ఉంది. వచ్చే రోజుల్లో పోలీసు ఉద్యోగాల కంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్లే సమానంగా కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కమింగ్ డేస్లో సైబర్ కాప్స్ ఎక్కువ అవుతారు. ఓకే, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కూడా సింగపూర్ అటువైపు వెళ్తే సింగపూర్, స్విట్జర్లాండ్, ఇట్లా కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ సింగపూర్లో మాట్లాడుకుంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది సైబర్ సెక్యూరిటీకి. చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది, భారీగా ప్యాకేజెస్ ఇస్తారు. దిస్ ఇస్ ద రియాలిటీ. ఓకే, ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే డౌట్ లేకుండా సైబర్లో నేర్చుకోవచ్చు. నేర్చుకునే కంటే ముందు మీరు ఒకసారి అక్కడ వెళ్ళండి, విజిట్ చేయండి, అసలు ఎలా ఉంటుంది ఏంటి డెమో వినండి. నాకైతే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించింది ఫర్ సైబర్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ.